మీ గురించి ఎవరితో మాట్లాడినా మనోడు 'క్రేజీ మోహన్' స్టఫ్‌లో ఉంటాడు మనోడు అని చెప్తుంటారు. అదే. ఇప్పుడు కూడా నేను పవన్ గారితో మాట్లాడుతుంటే అంతా 'క్రేజీ మోహన్' బ్యాచ్ అన్నట్టు మాట్లాడుతుంటారు. నిజానికి చాలా గొప్ప కాంప్లిమెంట్ 'క్రేజీ మోహన్' గారితో పోల్చడం అనేది. అది నాకు ఓవర్‌వెల్మింగ్‌గా ఉంటది గానీ, నేను పెద్ద ఫ్యాన్. అంటే నాకు ఆయన సినిమాలన్నీ చూసా. 'జంజాల్' గారి సినిమాలు, 'సింగీతం' గారి సినిమాలు ఇవన్నీ నేను అంటే ఇప్పుడు 'పంచతంత్ర' ఎన్ని సార్లు చూసానో ఇందాక గూడా మనం మాట్లాడుతున్నాం. ముందు వెనక ఒకటుండేదని. సో, నేను అది తెలియకుండా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి రియల్ లైఫ్‌లో గూడా అలాగే ఉంటా. ఇప్పుడు ఏదైనా వచ్చి మాట్లాడితే గూడా ముందు ఒకటుండేది. ఏదో అలాంటి థింగ్స్ ఏవో వస్తుంటాయి. అంటే అది నా పార్ట్ ఆఫ్ మై బాడీ లాంగ్వేజ్ అయిపోయింది. మొన్న స్విగ్గీ వాడెవరో వస్తే నేను ఆపోజిట్ ఇంట్లో ఉన్నా. వాడొచ్చి ఇట్లా పెడితే 501లో చూసి ఇలా అంటే నేనన్నా. మరి ఇలా చూసినాడు. పోనీ అటెళ్ళి తీసుకోనా అన్నా. సో, ఇప్పుడది అది జోకా కాదా అనేది కాదది. ఆ సిట్యుయేషన్ పోనీ అటెళ్ళి తీసుకోనా అన్నా సీరియస్‌గా. వాడు సడెన్‌గా చూసి హే! హే! అని నవ్వేచ్చాడు. సో, ఇప్పుడు అవన్నీ ఇట్స్ పార్ట్ ఆఫ్ మన లైఫ్‌లో భాగం అయిపోయి, అది క్యారెక్టర్స్ రాస్తున్నప్పుడు అది ఆ క్యారెక్టర్స్‌కి రిఫ్లెక్ట్ అయిపోతాయనమాట. సో, అలా ఇప్పుడది హ్యూజ్ కాంప్లిమెంట్ గానీ, నేను కాంప్లిమెంట్ తీసుకునే కూడా ఫ్యాన్ మూమెంట్. ఇట్స్ గుడ్. అంటే ఏదైనా రిలేటబుల్ చేస్తే అలాంటివి చేస్తే మనకు కూడా హమ్మయ్య! పర్లేదు అనుకుంటాం. బట్ ఇట్స్ ఎ కాంప్లిమెంట్ అంతే. మనమే అంత సీన్ లేదు నాకు. ఇప్పుడు డైరెక్టర్లందరూ కొత్తగా వస్తున్న డైరెక్టర్లందరూ చాలా సీరియస్ కథలని, లేదంటే ఒక పెద్ద స్పాన్ ఉన్న కథలని, ఓల్డ్ బిల్డింగ్ కథలని ఇలాంటివన్నీ యేసుకొని వస్తున్నారు. బట్ లైటర్ వేన్ అని ఒకటుంది. అది చెప్పాలి. ఇప్పుడు 'క్రేజీ మోహన్' గారిలాగో, 'జంజాల' గారిలాగో ఇది ఉంది. ఈ సెగ్మెంట్ అలా ఖాళీగా ఉంది. దాన్ని ఎవరు టచ్ చేయట్లేదు అన్న ఫీలింగ్ అయితే చాలా మందిలో ఉంది. ఇంకోటేంటంటే సార్ నాకు 'క్రేజీ మోహన్' గారు ఎందుకు ఇష్టం అంటే 'జంజాల' గారు జనరల్‌గా సార్ నా ఫీలింగ్ ఏంటంటే ఒక కామెడీ సినిమా చేస్తే ఆ డైరెక్టర్ కానీ, రైటర్ గాని అంత రెస్పెక్ట్ ఉండరు. అంటే ఆ స్టార్‌గా చూడండి. చూడండి. ఇప్పుడు ఒక 'సుకుమార్' గారిని చూస్తాం. టెక్నికల్‌గా తోపని. బట్ పేర్లు చెప్పను గానీ ఒక కామెడీ చేస్తే "ఏరా బా చేసావు" అంటారు. ఆ టోన్ ఉంటది గానీ మీరు అనేది ఉండదు. నాకెక్కడో అది కొంచెం అది ఓన్లీ 'క్రేజీ మోహన్' గారు ఆయన రాసినవి కానీ, లేకపోతే మన 'జంధ్యాల' గారికి ఇప్పటికీ 'జంధ్యాల' గారి గురించి మాట్లాడతాం. ఆ రెస్పెక్ట్ నాకెందుకో కామెడీ సినిమా, కామెడీ ఉంటూ రెస్పెక్ట్ గెయిన్ చేయాలి అనేది ఒక చిన్న అంటే ఫ్లోలో చెప్తున్నాను బట్ లోపల లేదు, ఉన్నది. లేదు. నేను చాలా అబ్జర్వ్ చేశానది. యాహ్! ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా తీసి 100,00,00,000 కొట్టిన డైరెక్టర్‌ని ఒకలా చూస్తారు. అవును. ఒక మాస్ సినిమా తీసి ఒక కమర్షియల్ ఎగ్జాక్ట్‌లీ. సినిమా తీసి 100,00,00,000 సినిమా తీసిన డైరెక్టర్‌ని ఒకలా చూస్తారు. ఎగ్జాక్ట్‌లీ. అది ఉంది. ఆహ్, ఆహ్, ఇదుంది. నాకేంటంటే దీంట్లో అందుకే సార్ నేను అంటే టెక్నికల్‌గా గూడా సౌండ్ ఉండేలాగే ఉంటది. అంటే మీకు టెక్నికల్‌గా ఈజీగా అయితే ఉండదు ఇది. దేర్ ఆర్ ఫ్యూ కొన్ని షాట్స్ ఉన్నాయి మేకింగ్‌లో. అది మీకు చూస్తారు. ఏందంటే అవి టెక్నికల్‌గా ఎలా తీసామనే డిస్కషన్ అయ్యేలాగా అంటే కొన్ని ట్రిక్కీ షాట్స్ తీయటము, సింగిల్ టేక్స్ ఏదో కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేసాం అది. ఎందుకంటే ఆ ఎఫర్ట్ పెడితేనే ఇప్పుడు ఊరికనే నాకు రెస్పెక్ట్ ఇవ్వు అంటే అవ్వదు. మనం ఒక చెయ్యాలి ఏదైనా వాళ్ళకి ఇది చూసాక కూడా ఇస్తారా అని కాదు. బట్ మన అటెంప్ట్ నేనేదో క్యాజువల్‌గా ఒక 4 జోకులేసేసి నాకు రెస్పెక్ట్ కావాలంటే ఇవ్వరని నాకు తెలుసు. సో, ఓ పెద్ద టెక్నికల్ సినిమా తీయాలి అంటే ఏం ఎఫర్ట్ పెట్టాలో ఈ సినిమాలో ప్రతి సీను మూడ్ బోర్డ్ చేశాను. ఏఐలో కొన్ని సీన్స్ ముందే చేసేస్తాను. సో, ఏఐలో ఎడిట్ చేసేసి రేపు ఈ సీన్ ఇలా తీస్తున్నామంటే ఇక ఓవర్ టు డీఓపీ. ఇది నా షార్ట్స్. ఇది నా ఇది. అండ్ డీఓపీ గూడా ముందు రోజు నాలాగే కొంచెం హోంవర్క్ చేసే టైప్ అనమాట విద్యాసాగర్. సో, కంప్లీట్ షార్ట్స్ రాసుకుంటాము. సెట్‌లో నేనెళ్ళి ఇలా పెట్టేది ఉండదు నాకసలు. నాకసలది నేనలా పెడుతున్న షార్ట్ సెట్‌లో చెప్తున్నానంటే నా ప్రెప్ లేదనే ఫీల్ అవుతాను నేను. సో, ఎవ్రీ షాట్ లిటరల్లీ మేము ఆఫీస్ రూమ్‌లోనే ఆర్టిస్ట్ కూడా ఉండాలిగా అప్పుడు. అలా కాదు. అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ ఇలా నడుస్తాడు. ఇంతలో నడవాలి. ఇంతలో కూర్చుంటాడు. ఇవన్నీ నేను చేసి ఇప్పుడు ఇది జేడీ గారు ఇలా కూర్చున్నారు. ఇక్కడ షాట్ ఎక్కడుంటది? ఇక్కడ. ఓకే. ఇలా వద్దు. ఇలా ఏమైనా చేయొచ్చా? అంటే అలా. సో, నేను సెట్‌కెళ్ళానంటే ఓన్లీ ఆర్టిస్ట్‌లతో ఉంటా. నాకసలు షాట్ చెప్పను. అసలు ఆల్రెడీ ఫిక్స్ లిస్ట్ ఉంటది. ఆ లిస్ట్ ఫస్ట్ ఏం తీస్తున్నావు అని అడుగుతా అంతే. ఇదా? లైటింగ్ ఇక్కడ సెట్టా? ఓకే. కూల్. ఎళ్ళిపోతా. ఇంకా ఆర్టిస్ట్‌లు
వాళ్ళ టైమింగ్, వాళ్ళ కంఫర్ట్ ఎలా చేయాలి, వాళ్ళకి ఇన్పుట్ అంటే ఈ క్యారెక్టర్ ఇది అని ఇచ్చి ఇంక వదిలేసి అలా కూర్చుంటా. చేసుకోండి అని. వాళ్ళు వెళ్ళి ఇలా బిహేవ్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఇదే. ఇప్పుడు 'జేడీ' గారు ఇలాంటి గెటప్ వేసుకొని వీళ్ళు ఇలా వెళ్ళిపోయి వాళ్ళ ఆల్రెడీ ధర్మ అయిపోయి ఉంటాడు ఆయన. ఆయన జస్ట్ ఇలా వాయు ఇట్లా అనంగానే అయిపోయింది. ఓకే సార్ టేక్. పెద్ద 100 టేకులు ఏం ఉండవు అసలు. సింపుల్ అనమాట. ధర్మ అనే పేరు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సత్య ధర్మ. దానికి కాయినింగ్ కోసం ధర్మ అన్నట్టు ధర్మ అని నాకు అదే గుర్తొచ్చింది. అంతే అంతే. ఇప్పుడు సత్య ధర్మ అనగానే మీకు ఏం గుర్తొచ్చింది? అదే. సో సినిమా అంతా అలాగే ఉంటుంది. మీకు ఏదో ఒకటి గుర్తొస్తుంటుంది అనమాట.